నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా నగరంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశితో పర్వదినంతో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేల ఇంట ఎదుట చేపట్టిన ధర్నాలు. పట్టకుండా సీసీ కెమెరా హాట్ డిస్క్ ను ధ్వంసం చేసిన దొంగలు. ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా గోవింద నామ స్మరణలతో ఆలయాలన్నీ మార్మోగాయి. జిల్లా వ్యాప్తంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రాతకాలం నుండే భక్తులు నూతన వస్త్రాలు ధరించి ఆలయాలకు చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ మహావిష్ణువు కృపకు పాత్రులయ్యారు. జిల్లాలో ఏ మహావిష్ణు ఆలయం చూసినా భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి భక్తులు కిలోమీటర్ల బారులు తీరారు. ప్రతి ఆలయం వద్ద భక్తులు ఉదయం నుంచే విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి తమ కోరికలు నెరవేర్చాలని కోరుకున్నారు. శ్రీ మహావిష్ణువు ఆలయాలని గోవింద నామ స్మరణలతో మారుమోగాయి. జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ ఆలయం ఉదయం నుంచి భక్తులతో సందడిగా మారింది. భక్తులు బారులు తీరి దర్శనం చేసుకున్నారు. జెండా బాలాజీ ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. సుభాష్ నగర్లోని రామాలయం, అయ్యప్ప స్వామి ఆలయం, చక్రం గుడి, గంగాస్థాన్లోని ఉత్తర తిరుపతి దేవస్థానం, ఆర్యనగర్లోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం తదితర ఆలయాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు ఆ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు ఇవాళ ఇందూరు పట్టణ ప్రజలు మన జెండా బాలాజీ దేవాలయంలో అధిక సంఖ్యలో స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటున్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఈ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే వారికి అన్ని రకాలుగా స్వామివారి కృప ఉంటుందని ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పొద్దున ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మన ఇందూరు తిరుమలగా విలజిల్లుతున్న మన జెండా బాలాజీ ఆలయంలో మీరు చూస్తున్నారు భక్తులు పెద్ద ఎత్తున. వారికి మేము కూడా ఎండోమెంట్ తరఫున అన్ని శాఖల సమన్వయంతో పోలీసు శాఖ మరియు ఆరోగ్య శాఖ వారందరితో కూడా సమన్వయపరుచుకొని వాలంటీర్లు మరియు ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు చాలామంది. అయినా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు కాబట్టి వారికి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా నిదానంగా దర్శనం చేస్తారు. స్వామివారి కృపకు పాత్రలుగాను మా యొక్క ఉన్నాము. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచినప్పుడే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట. ఆ ద్వారాలు తెరుచుకునే రోజుని ముక్కోటి వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు. అలాగే చాంద్రమానం సౌరమానం కలయిక రోజును ముక్కోటి వైకుంఠ ఏకాదశిగా భక్తులు భావించి మహావిష్ణువు ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచినప్పుడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట. ఆ ద్వారాలు తెరుచుకునే రోజునే ముక్కోటి వైకుంఠ ఏకాదశిగా భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం.
వైకుంఠ ఏకాదశి అనగానే గుర్తుకు వచ్చేది మన సాంప్రదాయం. ప్రతి నెల 2 సార్లు వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ దైవ నామస్మరణతో గడుపుతుంటారు. ఆధ్యాత్మికత విశిష్టతను పక్కన పెడితే నెలకు 2 సార్లు ఉపవాసం ఆరోగ్యానికి దివ్య ఔషధమని అందరికీ తెలిసిందే. అలా దివ్యమైన ఔషధమే గాక దివ్యమైన అనుభూతిని కలిగించేది కూడా ఏకాదశి. అందుకే హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. మహావిష్ణువు మహిమాన్విత యోగా క్రియతో ముడిపడిన ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుంటే దేవుడు అందరికీ 13 శ్రీ మహావిష్ణువు ఆయనే సృష్టిని నడిపిస్తున్నారని, ముక్కోటి దేవతలంతా ఆయన దర్శనం కోసం క్యూ కడతారని, వారంతా మహావిష్ణువును దర్శించుకోవడానికి పయనమయ్యే రోజే ఏకాదశి అని హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ప్రకటించుకుంటారు. ఆ దేవుని స్మరిస్తూ ఆనంద డోలికల్లో తెలిపాడు. ఒక్క భూగోళం మీదనే కాక మొత్తం ఖగోళం మనకు కనిపించని ఎక్కడో దూరాన ఉన్న గ్రహాంతరాల్లో నివసిస్తున్న వారందరినీ, ప్రాణులు ఉన్న వాటన్నింటినీ నడిపిస్తుంది విష్ణుమూర్తి అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆయన్ని సర్వాంతర్యామిగా, సగటు జగత్ రక్షకుడిగా, ఆకార నిరాకార చరాచర జగత్తుకు అధిపతిగా పేర్కొంటారు. సహజ న్యాయాన్ని, ప్రకృతి గమనాన్ని ధర్మ పరిరక్షకుడిగా చెప్తుంటారు. ఆయన లేని చోటు లేదు, ఆయన దృష్టి నుంచి తప్పించుకునే అంశం ఏమీ ఉండదని ముముక్షువులు అంటుంటారు. మహావిష్ణువు ఒక్క నరసింహస్వామి అవతారంగానే కాక అనేక రూపాల్లో వెలిసి ధర్మ సంస్థాపన చేశారని పురాణాలు చెప్తున్నాయి. కానీ హిందూ పురాణాల్లో దశావతారాలుగా శ్రీ మహావిష్ణువు ఉంటారని చెప్తుంటారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచినప్పుడే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట. ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజుని ముక్కోటి వైకుంఠ ఏకాదశిగా భక్తులు చెప్తుంటారు. అన్ని ఆలయాల్లో వేరువేరు దేవతల రూపాల్లో కొలువైన విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు చేసి స్మరిస్తారు. మరో ప్రకారం చంద్రమానం సూర్యమానం కలయిక రోజును కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశిగా పేర్కొంటారు. ఎందుకనగా సూర్యచంద్రులు తన 2 కళ్ళ వంటివని శ్రీ మహావిష్ణువు చెప్పాడని, అందుకే ఆ రోజును ముక్కోటి వైకుంఠ ఏకాదశిగా భక్తులు జరుపుకుంటారన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు దైవస్మరణతో పూజిస్తే మరో జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ నమ్మకం. ముక్కోటి ఏకాదశి వేడుకలను ఊరూరా ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి భక్తులు వైష్ణవ ఆలయాలకు చేరుకొని గోవిందనామ స్మరణలు చేస్తూ ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. ఎంతో విశిష్టత కలిగిన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమ్గల్ మండలంలోని చేంగల్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తర ద్వారం గుండా ప్రవేశించిన భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు. ఉదయం 6 గంటల నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో వేచి ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా లేదా ముక్కోటి ఏకాదశి అంటారని అన్నారు. ప్రతి ఏడాది 24 ఏకాదశులు వస్తాయని, 24వ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని చెప్పారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రాంతి వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని, వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని ఆయన వివరించారు. ఈరోజు ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం చేస్తూ వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయని తెలిపారు. అందుచేతనే ఈరోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాలను ఏర్పాటు చేస్తారని, మామూలు రోజుల్లో ఉత్తర ద్వారాలు మూసివేసి ఉంచుతారు అని పురాణాల్లో చెప్తుంటారు. కూడా పిలుస్తుంటారు. మరి ఈరోజు విశేషం ఏంటంటే, సకల దేవతలందరూ కూడా ఈరోజు స్వామిని నిద్రించి మేల్కొనడానికి వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని అక్కడ స్వామి నిద్రించి మేల్కొనిస్తారు. మరి అదేవిధంగా మన గ్రామంలో కూడా అందరూ ఉదయం నుంచి సాయంత్రం బ్రహ్మీ ముహూర్తంలో 5 గంటల సమయం నుంచి అనేక మంది భక్తులు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఆ రామచంద్రస్వామిని దర్శనం చేసుకుంటూ సకల పూజలు అన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా వారందరికీ కూడా శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహము, కృపా కటాక్షాలు అందరికీ ఉంటాయి మనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. తెలంగాణ యూనివర్సిటీ ఈసీ నిర్ణయాలు ఎందుకు అమలు చేయడం లేదని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ ప్రశ్నించారు. పదవీకాలం పూర్తయినా అడ్మినిస్ట్రేటివ్ పదవులు ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. స్పోర్ట్స్ డబ్బులు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ,
అధికారికంగా చేసిన ఈసీ నిర్ణయాలను అమలు ఎందుకు జరపడం లేదని విద్యార్థి సంఘాలు కొట్లాడి అవినీతి అధికారులను వెనక్కి నెట్టితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు వారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు కట్టిన డబ్బుల్ని అవినీతి చేసిన అధికారుల నుంచి ఎందుకు రికవరీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు మేలు జరిగే నిర్ణయాలు ఇప్పటివరకు ఏం తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. అడ్మిన్ పదవుల కాలం పూర్తయినా ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వివాదాస్పదంగా ఉన్న విషయాల్లో మాత్రం యూనివర్సిటీ అధికారులు దొడ్డిదారిన తాత్కాలిక పాలక మండలి పేరుతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు. గత పాలక మండలి నిర్ణయాల అమలు, విద్యార్థుల శ్రేయస్సు కోరే నిర్ణయాలు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. చేసినటువంటి వాటిని ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో పెట్టారు. ఒకరిద్దరు ఉన్నటువంటి పాలకవర్గం చేసినటువంటి నిర్ణయాలను ఈరోజు అమలు చేయడానికి యూనివర్సిటీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు నష్టపోయే నిర్ణయాలను ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసి అవినీతి అధికారులను వెనక్కి నెడితే ఇప్పుడున్నటువంటి అధికారులు అవినీతి చేసినటువంటి వారిని ఎన్కేసుకొస్తున్నారు. వారి నుంచి డబ్బులు కూడా రికవరీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా రికవరీ చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో ఆ అడ్మినిస్ట్రేషన్ పోస్టులో ఎవరైతే ఉన్నారో వారినే ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నారు. ఏదైతే అనేక యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది, అదే కోవలో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేకుండా ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యా వ్యతిరేక విధానాలను ఈరోజు యూనివర్సిటీలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిర్ణయాలను ఈరోజు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం విడనాడాలి. ఏదైతే విద్యార్థులకు ఉపయోగపడే నిర్ణయాలను తీసుకోవాలి. గతంలో నిర్ణయాలను వెంటనే పక్కాగా అమలు చేయాలని మేము పీడిఎస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశా వర్కర్లు బాన్స్వాడ ఎమ్మెల్యే ఇంటి ఎదుట బైఠాయించారు. తమ సేవలను గుర్తించి తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాన్స్వాడ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడి చేశారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి ఎమ్మెల్యే పోచారం నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటి బయట ధర్నా చేశారు. అనంతరం ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత సహాయకునికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు ఖలీల్ ఆశా వర్కర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిన ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిత్యం కృషి చేస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు పల్లవి, విజయ, సుమలత ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పరిభారం ఎక్కువ అవుతుంది, మాకు తగ్గించాలి. మీరు అనుకున్నట్టు మాకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరాలి. మేము ఎంతకైనా పరిగెత్తడానికైనా రెడీగా ఉన్నాం. మాకు కనీస వేతనం అయితే 18,000 అయితే కనీస వేతనం ఇవ్వాలి. సిఐటియు రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని ఎమ్మెల్యేల ఇంటి ముందు ఆశా వర్కర్లు ధర్నాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అధికారంలో రాకన్నా ముందు ఆశా వర్కర్ల పైన ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు అమలు చేయాలని ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బాన్స్వాడలో కూడా ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాలు చేసి అట్లాగే భగవాన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, గొంతెమ్మల కోరికలు కోరగచ్చినాం. కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక. నగరంలోని బ్రహ్మపురిలో గల అతి పురాతనమైన చక్రం గుడిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గరుడ సేవతో పాటు భక్తుల కోలాహల మధ్య రథయాత్ర కొనసాగించారు. నగరంలోని బ్రహ్మపురిలో గల అతి పురాతనమైన చక్రం గుడిలో వైకుంఠం ఏకాదశి సందర్భంగా గరుడ సేవతో పాటు భక్తుల కోలాహల మధ్య రథయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా హరినామ స్మరణతో మందిరం మారుమ్రోగింది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరినామ స్మరణ గావిస్తూ
ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ తిరుమల తిరుపతితో పాటు ప్రతి చోట ఉదయం 5:15 ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం అని చెప్పారు. ఈ ఆచారాన్ని నిర్వహిస్తూ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నామని భక్తులు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నాని పంతులతో పాటు నాగరాజు స్వామి బృందం పాల్గొన్నారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన డిచ్పల్లి ఖిల్లా రామాలయం భక్తులతో కిటకిటలాడింది. మహావిష్ణు స్వరూపుడైన శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న భక్తులు విశేష పూజలు చేశారు. ఖిల్లా డిచ్పల్లి రామాలయంతో పాటు పలు గ్రామాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులు ఉదయం నుంచి ఆలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఖిల్లా డిచ్పల్లి రామాలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం చేసి దర్శించుకున్నారు. శ్రీ మహావిష్ణువును ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తిస్తుందని లభిస్తుందని విశ్వసించిన భక్తులు స్వామివారిని దర్శించుకొని అర్చనలు ప్రత్యేక పూజలు గావించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుమిత్ దేశ్ పాండే మాట్లాడుతూ స్వామివారు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపమని, శ్రీ సీతారాముల వారి సంపూర్ణ అనుగ్రహం అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఎవరైతే ఉపవాస దీక్ష పాటిస్తూ ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే 10,000 సార్లు చేసిన పుణ్యం వస్తుందని తెలిపారు. ఆలయ కమిటీ వీడీసీ సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, సభ్యులు గడ్డం నర్సారెడ్డి, వీడీసీ సభ్యులు బూస సుదర్శన్, లొక్కిడి యాదగిరి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఖిల్లా రామాలయం వద్ద ఉత్తర ద్వార దర్శనంతో మబ్బున్నే ప్రాతకాలము అనగా బ్రాహ్మీ ముహూర్తాన ఉత్తర ద్వార దర్శనము తెరవబడింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి విశిష్టత స్వామివారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపము సీతారామచంద్ర స్వామివారు. ఆ యొక్క రాముల వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క రోజున ఇంట్లల్లో చాలా విశేషంగా మోక్ష ఏకాదశి అని చెప్పుకుంటారు. ఈ మోక్ష ఏకాదశి అంటే ఏంటిదంటే, ఈ యొక్క రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిష్ఠతో స్వామివారి యొక్క సేవలో పాల్గొంటారో, ఎవరైతే నిష్ఠతో భక్తితో ఈరోజు ఉపవాసం చేస్తారో, అలాగే ఈ యొక్క రోజున ఈ యొక్క మహావిష్ణువు సంబంధించిన ఏకాదశికి విష్ణు సహస్రనామ పారాయణం చేసినా కానీ ఒకసారి అంటే 10,000 అని చెప్పినారు. అంటే 10,000 సార్లు అన్నటువంటి ఒక పుణ్యం వస్తుందట ఈ యొక్క రోజున. ఈ యొక్క రోజు మన భారతీయ సంస్కృతిలో విశేషమైనటువంటి రోజున ఈరోజు మేము డిస్పల్లి గ్రామంలో జరుపుకుంటున్నాము. మా గ్రామస్తులందరూ కూడా సహకార్యంతో మా చైర్మన్ గారు, పెద్ద మనుషులు అందరూ కూడా ఈ యొక్క ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనము తెలుపబడినాము. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును.
నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బాన్స్వాడలో చిన్నారులకు కిడ్నాప్ చేస్తున్నారనే వార్త కలకలం సృష్టించింది. బుర్కా ధరించిన ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి అనుమానాస్పదంగా సంచరించడాన్ని గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాన్స్వాడ పట్టణంలోని చేపల మార్కెట్ ప్రాంతంలో ఓ మహిళ మరో వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించారు. పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనే అనుమానంతో బుర్కా ధరించిన లక్ష్మి అనే మహిళను చితకబాదగా ఆమెతో పాటు ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడు. వాళ్ళిద్దరూ అనుమానాస్పదంగా తిరగడం చూసిన కాలనీవాసులు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. లక్ష్మి బురక ధరించి ఉండి హిందీలో మాట్లాడలేకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆమెను చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించారు. आके जो है सो वो जो क्या बोलते हैं वीकली मार्केट में जो है उसमें आके चप्पल छोड़ के और जो है सो मंगलसूत्र निकाल के अपने पॉकेट में रख लेके थैली में से बुरखा निकाल के पहन लेके निकली। तो हमारे हस्बैंड को और कंट्रोल वाले असद थे दोनों को हम बोलने के बाद वो लोग आके गौलीगुड़े में पकड़ने के बाद जो है सो वहाँ से छुड़ा लेते उन्हें ऑटो स्टैंड तक भाग के आ गई। ऑटो स्टैंड तक आने की वजह से हम लोग ऑटो में आके उसको पीछा करके पकड़ ली और एक दर्द हम लोगों को क्या है बोले तो बच्चों को पकड़ लेते बोले सर डर की वजह से हम लोग उसको पकड़े पहले बच्चों को पकड़ लेके जा रहे। సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ఆ దశావతార రూపాన్ని దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందన్న భక్తుల విశ్వాసం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పురాతన దేవాలయమైన చెన్నకేశవ ఆలయం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులతో నిండిపోయింది. మహావిష్ణువు అవతారాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయమంతా గోవిందనామంతో దద్దరిల్లిపోయింది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు దైవ దర్శనం అనంతరం నారాయణ నామాన్ని జపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ నాగం సాయిల్ అన్నారు. రుణమాఫీ చేసి రైతులకు, రైతు కూలీలకు వెంటనే రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోటగిరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న బీజేపీ నాయకులు తహసీల్దార్ కె గంగాధర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ నాగం సాయిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. రైతు భరోసా, పంటలకు బీమా సౌకర్యం, కౌలు రైతన్నలకు 12,000 రూపాయల రైతు భరోసా అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ గౌడ్, మహిళా మోర్చా నాయకురాలు శ్యామల, నాయకులు రవి, దుబాస్ మహేష్, గంగాధర్, భాస్కర్, రోషన్, పత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ యొక్క పార్టీ, మీ యొక్క ప్రభుత్వము ఎన్నో హామీలు గుప్పించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఏ హామీ కూడా పూర్తిగా మీరు అమలుపరచలేదు. ఇంతకుముందు మీరు ఏదైతే రుణమాఫీ అన్నారు, రుణమాఫీ అందరికి ఇస్తాము, అందరు రైతులు కూడా మేము ఈ యొక్క రుణమాఫీని చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 50% మంది కూడా ఈరోజు రుణమాఫీ కాలేదు. ఎంతోమంది రైతులు ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా కౌలు రైతులు కూడా ఇస్తామన్నారు, 12,000 రూపాయలు అది కూడా ఇవ్వలేదు. మరి ఏదైతే రైతు భరోసా పేరున మీరు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ పార్టీ కూడా ఒక పైసా కూడా మీరు విడుదల చేయలేదు. మరి ఈ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో హామీలు ఉన్నాయి, మీరు మరి ఒకటి కూడా అమలు పరచడం లేదు. మరి మేము ఈరోజు మా యొక్క
కోటగిరి మండలం బాన్సోడ్ నియోజకవర్గం నుంచి మేము మీకు డిమాండ్ చేస్తున్నాము. తప్పనిసరి ఈ యొక్క హామీలన్నీ మీరు అమలుపరచాలని, లేని పక్షంలో మా యొక్క పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని ఈ యొక్క వేదికపై నుంచి మీకు డిమాండ్ చేస్తున్నాము. కమర్పల్లి మండలంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వైష్ణవాలయాలు శోభను సంతరించుకున్నాయి. వేకువజామున నుండే ఆలయాలకు భక్తుల రాక ప్రారంభమైంది. రాష్ట్రంలోనే ఉన్న 3 లక్ష్మీనారాయణ ఆలయాల్లో ఒకటైన కమ్మర్పల్లి మండలంలోని అత్యంత పురాతనమైన చౌట్పల్లిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి అర్చనలు విశేషంగా జరిపారు. ఆలయంలో ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాన్ని ఉత్తరాభిముఖంగా ఏర్పాటు చేశారు. గరుడ సేవపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయార్చకులు సముద్రాల అమర్నాథ్చార్యులు పుష్పాలతో అలంకారం చేసి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయంలోని మూర్తులకు అభిషేక అర్చనల అనంతరం ఉత్సవమూర్తులకు కూడా ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రశస్త్యాన్ని వివరిస్తూ భక్తులు అందరికీ అర్చన చేయడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. చౌట్పల్లితో పాటు మండలంలోని కోనసముందర్, బషీరాబాద్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయాల్లో కూడా ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆశా వర్కర్లకు ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని ఆమె పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నుండి ఆశా వర్కర్ల ర్యాలీ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇంటి వరకు కొనసాగింది. అనంతరం రూరల్ ఎమ్మెల్యే ఇంటి వద్ద ధర్నా నిర్వహించి ఎమ్మెల్యే పిఏకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశాల సమస్యలపైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపైన ఒత్తిడి చేయాలని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ప్రకటనతో పాటు ఇతర సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆమె కోరారు. లేని ఎడల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు అధికారంలో వస్తే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని చెప్పారు. సంవత్సరం గడిచిపోయింది. ఈ రోజటి వరకు ఆశాల గురించి చర్చించట్లేదు. ఇవాళ రూరల్ ఎమ్మెల్యే దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జరిగే ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలలో ఆశాల గురించి, మా గురించి చర్చించండి, మాట్లాడండి. ఫిక్స్డ్ వేతనం అమలు చేసే విధంగా అందరు ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయండి. గవర్నమెంట్కు నిద్రపోతున్నట్టున్నారు, నిద్ర నుంచి లేపండి అనేది ఇవాళ ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలనే, వారసత్వాన్ని కొనసాగించాలనే, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలనే, అదేవిధంగా ఏదైతే ఇవాళ ధరలు పెరుగుతున్నాయి ధరలకు అనుగుణంగా జీతాలను కూడా అట్లనే ఇవ్వాలనే అడుగుతూ ఉన్నాం. ఇవాళ పనేమో వెట్టి చాకిరి చేయించుకుంటూ ఉన్నారు. కరోనా కష్టకాలంలో, మహమ్మారిలో ప్రజల ఆరోగ్యం కాపాడే దాంట్లో ఆశాలు మొదటి వరుసలో నిలబడ్డారు. కుటుంబాలకు వదిలేసిరు, పిల్లలకు వదిలేసిరు, ప్రజలకు సేవలు అందించారు. సేవలు అందించినందుక ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. గవర్నమెంట్ చర్చించట్లేదు, మాట్లాడట్లేదు. ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుంటే పోరాటాలను ఉధృతం చేస్తాం, సమ్మెలో కూడా పోతామని ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వైకుంఠ ఏకాదశి వేడుకలను వేల్పూర్ మండలంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్తర ద్వారం ప్రవేశం చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆచరించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ అభినవ సీతారాముల ఆలయం, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో సందడిగా దర్శనమిచ్చాయి. ఉదయం స్వామివారిని అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్తర ద్వారం తెరవగా భక్తులు ఆ ద్వారం గుండా ఆలయాల్లోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పురోహితులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేల్పూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం ఉత్తర ద్వారం దర్శన ఏర్పాట్లు చేశారు.
ఉదయాన్నే శ్రీవారిని అభిషేకించి అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు పవన్ శర్మ హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించగా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పల్లకి సేవలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు పవన్ శర్మ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిష్ మహేష్, రికా అశోక్, ఏనుగు మహిపాల్, సురేష్, కామనిలింగన్న, బట్టు గంగారాం, సహాయకులు బోజపల్లి కిషాన్, బొమ్మ భూమన్న, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారిని ఉదయాన్నే అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. ఆ తర్వాత ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్న భక్తులు ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం చేసి శ్రీవారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాన్స్వాడలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు గోవిందనామ స్మరణలు చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి భక్తులు ఉత్తర ద్వారం ప్రవేశం చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నర్సింగ్రావు మాట్లాడుతూ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు జరుగుతాయని అన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు దివి నుంచి భూమికి దిగివచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహనధారుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించిందని చెప్పారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన, పల్లకి సేవ, గోపూజ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. అలీకృష్ణ, నాగోల్గామ, మురళీకృష్ణ, ఉమ్మడి నాగేశ్వరరావు, రమేష్ తదితరులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినము 33 కోట్ల దేవతలు ఈరోజు ఇవాళ మనకు దర్శనమిస్తారనే ఒక శాసనం చెప్తుంది కనుక ఇవన్నీ పొద్దుటి నుంచి అభిషేకాలు, కార్యక్రమాలు, ధూపదీపం అన్నీ జరుగుతున్నాయి. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం మా దేవస్థానం తరపు నుంచి మరి అలీకృష్ణ కూడా చైర్మన్, రమేష్ గారు, మరి అట్లాగే మరి ప్రసాదం గురించి మన నాలుగుగామ మురళి ప్రసాదం గురించి ఆయన కూడా చేస్తున్నాడు. ఈరోజు మరి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మరి మనం ప్రార్థిస్తున్నాం. డిచ్పల్లిలో గుర్తు తెలియని దుండగులు బంగారు షాప్లో చోరీకి పాల్పడ్డారు. బంగారు, వెండి నగలతో పాటు నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కాశీ విశ్వనాథ ఆలయం ముందు గల హేమశ్రీ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ షాప్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దుకాణ యజమాని లక్ష్మీ నరసయ్య ఆలయాల్లో పూజలకు వెళ్లారు. ఉదయం వైకుంఠ దర్శనం అనంతరం షాప్కు వచ్చి చూడగా షట్టర్ తాళాలు ధ్వంసం చేస్తున్నాయి. షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ బాక్స్ను ధ్వంసం చేసి దొంగలు పథకం ప్రకారం చోరీ చేశారు. వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా స్థానిక ఎస్ఐ మహమ్మద్ షరీఫ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ షాప్ నుండి కొంత బంగారం, 1/2 కిలో వెండితో పాటు కొంత నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు లక్ష్మీ నరసయ్య పోలీసులతో చెప్పారు. అనంతరం క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరానికి చెందిన జర్నలిస్టు విజయ్ గుండెపోటుతో మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం వరకు ఉల్లాసంగా ఉన్న ఆయనకు ఆ తరువాత గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించిన అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే జర్నలిస్ట్ విజయ్ మృతి చెందారు. ఆయన అకాల మృతితో సహచర జర్నలిస్టులు, మిత్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
శుక్రవారం నాడు మారుతినగర్లో అంత్యక్రియలు నిర్వహించారు. జర్నలిస్టు విజయ్ వివిధ పత్రికల్లో పనిచేశారు. ఆయన మృతి పట్ల ప్రెస్ క్లబ్, జర్నలిస్టు సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ప్రముఖ సినీ నిర్మాత శిరీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆయనతో కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలకు సినీ పరిశ్రమకు చెందిన వారు పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శిరీష్ రెడ్డి తన కుటుంబంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులకు తినిపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పవిత్రంగా ఈ వైకుంఠ ఏకాదశి పండుగను జరుపుకుంటారని అన్నారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదం తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని ఆ శ్రీవారిని వేడుకుంటున్నట్లు తెలుపుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని పొతంగల్ మండల కేంద్రంలోని బాలాజీ మందిరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ముందుగా భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఉదయం అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పంచామృతాభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మోస్రా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాల్లో శుక్రవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయాలను ప్రత్యేకంగా ముస్తాబు చేసి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రామాలయంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ వీడీసీ చైర్మన్ పోతురెడ్డి, గ్రామ పెద్దలు, చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల క్రీడోత్సవాల్లో 6 క్రీడాంశాల్లో పడిగల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు బహుమతులు గెలిచి సత్తా చాటారు. కబడ్డీలో బాలురు మొదటి బహుమతి, బాలికలు ద్వితీయ బహుమతి, ఖోఖో బాలికలు ద్వితీయ బహుమతి, పరుగు పందెంలో బాలురు ద్వితీయ బహుమతి, బాలికలు ద్వితీయ బహుమతి, స్కిప్పింగ్ ద్వితీయ బహుమతులు గెలిచి మండల స్థాయిలో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచారు. అత్యుత్తమ క్రీడా ప్రతిభను చాటిన పడిగల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. రెంజల్ మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక తహసీల్దార్ శ్రవణ్ కుమార్ ప్రారంభించగా వైద్యులు సుమారు 200 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. ఇందులో 10 మంది విద్యార్థులు మోతిబిందు సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. వారికి బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను తహసీల్దార్ రావణ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ రీజియన్ 9వ చైర్మన్ హెచ్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ ఆర్షియా నజీం, డాక్టర్ అజయ్, సురేష్ విద్యార్థినులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని మైలారం గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. తెల్లవారుజామున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేల ఇంట ఎదుట చేపట్టిన ధర్నాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. చోరీ ఆనవాళ్లు గుర్తుపట్టకుండా సీసీ కెమెరా సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.